హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే బ్యాక్ పార్ట్ చూపిస్తాను. మా పాపదనమాట. లంగా స్టిచ్ చేశాను కదా, ఇప్పుడైతే ఈ మెజర్మెంట్ నేనే కుట్టానండి. బ్లౌజు ఇది చిన్నగా వచ్చేసింది అనమాట. ఇప్పుడు 2 ఇయర్స్ కిందట కుట్టానమాట. ఇది చిన్నగా అంటే లెంత్ మారుతూ ఉంటాయి కదా కొలతలు, అందుకని చెప్పేసి నేను బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నా. హ్యాండ్ రౌండ్ అన్ని చిన్నగా ఉన్నాయన్నమాట. అలాంటప్పుడు ఇలా బ్లౌజ్ వచ్చేసింది. నేను బాడీ మెజర్మెంట్ చేసి పేపర్ మీద అయితే డ్రా చేసుకున్నా. లెంత్ వచ్చేసి 15, చెస్ట్ లూజ్ 32, వెస్ట్ నడుము లూజ్ వచ్చేసి 24.5, హ్యాండ్ రౌండ్ 7, హ్యాండ్ లెంత్ వచ్చేసి 10.5 పెట్టాను కదా, ఇక్కడ 11 వరకు అయితే తీసుకున్నా. హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5, షోల్డర్ వచ్చేసి 7, నెక్ లెంత్ వచ్చేసి 10.5 తీసుకున్నా. ఇలా ఫోల్డింగ్ అటు సైడ్ పెట్టుకుంటాం కదా, ఇది ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఇటు సైడ్ నేను ఓపెన్స్ పెట్టాను. ఓపెన్స్ చూడండి, ఇటు సైడ్ పెట్టాను అనమాట, అంటే బ్యాక్ ఓపెన్ అనమాట. ఇలా మనం దిగుడు ఉన్న క్లాత్ ఫస్ట్ అయితే డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే మనము డ్రా చేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలి కదా. ఒక హాఫ్ ఇంచి పైకి తీసేసుకున్న చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. అటు ఇటు ఉంటుంది క్లాత్, దానికి యువతల ఒక పావించి మంద ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఇలా తీసేసుకున్న పావించి ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు నా లెంత్ వచ్చేసి మొత్తం 14 అయితే 15 ఇంచెస్ పెట్టాను అనమాట. మొత్తం అంటే ఖర్చులతో సహా 15 ఇంచెస్ ఇలా డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకుంటే మనకు లైన్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్. మా పాప వేసుకుంది కానీ ఆమెకి ఇష్టం ఉండదనమాట ఇలా ఫోటో పెట్టడము. వేసుకొని ఎక్కడ కానీ తేడా రాలేదు ఈ కొలతలతోటి. షోల్డర్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకుంటాం కదా, లెంత్ వచ్చేసింది 24.5 వచ్చిందనమాట. అంటే నడుము లూజ్ 4తో డివైడ్ చేసుకుంటే 6కు ఒక లైన్ అలా వచ్చేస్తుంది కదా. నేనైతే 6కు 2 లైన్స్ అలా తీసుకున్నా. కొంచెం 1 లైన్ ఎక్స్ట్రా ఉన్నా ఏం కాదులేండి. ఇలా తీసేసుకొని 1 ఇంచ్ డాట్స్ కోసం 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం తీసుకున్నా. 15 ఇంచెస్ లెంత్ కదా. ఇప్పుడు వచ్చేసి ఇది చెస్ట్ లూజ్ 32 వచ్చింది. నడుము లూజ్ 24 ఉంది కదా. ఈ 24 ఏ సైజు కిందకి వస్తుందంటే చిన్న సైజు కిందకి వస్తుంది. 30 నుంచి ఇప్పుడు 30 నుంచి ఇప్పుడు చూడండి 30 లోపు అన్నమాట. 29, 28 అలా ఉన్న నడుము లూజు అన్నీ చిన్న సైజు కిందకే వచ్చేస్తుంది అనమాట. ఇది చిన్న సైజు బ్లౌజ్ అనమాట. 30 లోపు ఉంది కదా నడుము లూజు. అలాంటప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలంటే 6.75 నుంచి 7 వరకు అయితే తీసేసుకోవచ్చు. షోల్డర్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అయితే. కానీ ఎక్కడ కానీ రింకిల్స్ అనేది రాలేదు. వేసి చూశాను నేను అనమాట, మళ్ళీ బాడీ కొలత కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. 7 ఇంచెస్ వరకు అయితే నేను షోల్డర్ తీసుకున్నా. 6.75 వరకు అయినా తీసేసుకోవచ్చు. అంటే పాప హైట్ ఉంది, సన్నగానే ఉంటుంది కానీ షోల్డర్ బాగానే ఉంటుంది మరి. నేను ఇక్కడి నుంచి ఫోల్డింగ్ నుంచి 7 వరకు తీసుకోవాలి. మనం షోల్డర్ ఎంత తీసుకున్నామో చంక డౌన్ కూడా అంతే తీసేసుకోవాలి, 7 ఇంచెస్. ఇప్పుడు 32 ఉంది కదా, 32 అంటే మనకు 4తో డివైడ్ చేసుకుంటే 8 వస్తుంది కదా. ఈ 8కి చెస్ట్ లూజ్ అనమాట. ఇలా ఒక లైన్ వేసేసుకొని ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి, యువతల నుంచి తీసుకోవాలి మనం లైను. పావించి డ్రా చేసాం కదా, ఇలా తీసేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకుంటాం కదా, ఒక మార్కింగ్ వేసేసి దీన్ని ఇలా డ్రా చేయాలన్నమాట. ఇలా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫిట్టింగ్ మనం ఎంత తీసుకున్నామో అలా ఆ డాట్స్ను కలిపేసుకోవాలి స్కేల్ తోటి. 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, షోల్డర్ 7 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచి యువతలకు తీసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ రింకిల్స్ రాకుండా మనకు పర్ఫెక్ట్గా రావాలంటే బోట్ నెక్ది ఇలా కంపల్సరీ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు చిన్న సైజు కాబట్టి ఇప్పుడు నేను 1 ఇంచే తీసుకున్నా. ఇక్కడ మనం ఎక్కడికైతే గీసాం కదా అక్కడికి ఇంక 1.5 తీసుకోవచ్చు. పెద్ద సైజు అయితే 1.5 కూడా తీసేసుకోవచ్చు అనమాట. అంటే ఇది చిన్నదే కాబట్టి నేను ఎంత తీసుకున్నానంటే 1 ఇంచ్ తీసుకున్నా మోటు నుంచి. ఇక్కడ నెక్ వచ్చేసి నేను 4 ఇంచెస్ తీసుకున్నా. ఇక్కడ నుంచి చూడండి, యువతల నుంచి తీసుకోవాలి 4 ఇంచెస్. 3 ఇంచెస్ అయితే షోల్డర్ తీసేసుకున్నా. ఇక్కడికి క్రాస్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ నెక్ నుంచి షోల్డర్ వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ
3 ఇంచెస్ నుంచి తీసుకున్నాం కదా, ఇక్కడ నాకు కొంచెం తక్కువ ఇలా వచ్చేసింది అనమాట. 7 ఇంచ్ రాలేదు, కిందికి తీసుకున్నా చూడండి. ఇక్కడ నుంచి చూసుకుంటే కొంచెం తగ్గింది, ఒక 2 లైన్స్ 7కి హ్యాండ్ రౌండ్. అలాంటప్పుడు ఇలా 2 లైన్స్ కిందికి తీసేసుకోవాలి, అట్లే మార్కింగ్ అయితే వేయద్దు. తీసుకున్నప్పుడు మళ్ళీ నేను 2 లైన్స్ ఇక్కడ నుంచి తీసుకున్నాను కదా, మళ్ళీ అక్కడి నుంచి 1 ఇంచ్ తీసుకున్నా చూడండి. ఒకవేళ తక్కువ వచ్చిందనుకోండి, మనం కిందికి జరుపుకునేది ఉంటుంది. అలానే హ్యాండ్ రౌండ్ తక్కువ ఉందని చెప్పేసి మనము డ్రాప్ అవ్వద్దు. ఒక 2 లైన్స్ అయినా కిందికి తీసుకొని కరెక్ట్గా హ్యాండ్ రౌండ్ రావాలి. ఇక్కడ నెక్ నుంచి షోల్డర్కి క్రాస్ తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఇలా 1/2 ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోవాలి. కిందికి కుట్టేటప్పటికి 1/2 ఇంచ్ ఇలా వచ్చేస్తుంది. ఈ మార్కింగ్ నుంచి కొలుసుకోవాలి. నేను పైనుంచి కొలిచి ఇలా చూడండి, 7 ఇంచెస్ కరెక్ట్గా ఉంది కదా, ఇప్పుడైతే సరిపోతుంది. 7 ఇంచెస్ హ్యాండ్ రౌండ్ రావాలి మనకు. మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేస్తున్నా చూడండి, కరెక్ట్గా రావాలి అంతే. మనం 1 లైన్ 2 లైన్స్ తగ్గించి మళ్ళీ కిందికి తీసుకోవాలి. అది ఎక్కువైంది అనుకోండి, పైకి తీసుకోవాలి. కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకునేది ఉంటుంది. కరెక్ట్గా ఉంటే ఓకే, కరెక్ట్ లేనప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి కిందికి పైకి అనేది. ఓకేనా? ఇలా అర్థమైంది అనుకుంటా. ఇలా క్రాస్ తీసుకోవాలి, నెక్ నుంచి తీసుకోవాలి బోర్డ్ నెక్కి. ఇప్పుడు మనము డీప్ నెక్కి అయితే షోల్డర్ నుంచి నెక్ వరకు క్రాస్ తీసుకుంటాం కదా, ఇలా. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకున్నాను నేను. 7 కరెక్ట్గా వచ్చింది కదా. బ్యాక్ నెక్ వచ్చేసి నేను 3.5 తీసుకున్నా. 3.5కి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు బోట్ నెక్ కాబట్టి 3.5 మినిమం 4 ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చు డీప్, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఇక్కడ నేను వచ్చేసి 1.5 ఇలా తీసేసుకొని మోటి నుంచి ఈ బోట్ నెక్ రౌండ్ అయితే గీసేసుకుంటున్నా చూడండి. ఇక్కడ 1 ఇంచు ఇక్కడ లైన్ ఉంది కదా, మనం డ్రా చేసిన కాంచి 1 ఇంచ్ నుంచి ఇలా కర్వ్ స్కేల్ పెట్టేసుకొని డ్రా చేసుకుంటే బోట్ నెక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నాడల్లో అయితే నేను పెట్టలేదండి, ఉక్స్ అయితే పెట్టాను. ఇక్కడి నుంచి ముక్కాల వరకు అయితే తీసేసుకున్నా నేను. ఉక్స్ కోసం తీసుకున్న ఆడలైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా కింది నుంచి అయినా మనకు లెంత్ చూసుకోవచ్చు. ఒక 3.5 4 వరకు నేనైతే పైనుంచి 10.5 అయితే తీసేసుకున్నా నెక్ లెంత్. ఇలా 10.5 వరకు పైనుంచి. నెక్ డీప్ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నా. ఎందుకంటే చిన్న సైజే కదా, విడ్త్ ఎక్కువ అవుతుంది మళ్ళీ వెడల్పు. అందుకని చెప్పేసి నేను 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నా, నెక్ విడ్త్ కింద డ్రాప్ కోసం. ఓకేనా? ఇలా కింది నుంచి 2 ఇంచెస్ తీసేసుకొని ఇలా గీసేయాలన్నమాట. ఈ షేప్ ఇలా స్కాలప్ లాగా వచ్చేస్తుంది. నేనైతే క్యాన్వాస్ పేపర్లో డ్రా చేస్తాను. ఇప్పుడైతే ఇలా చూడండి, కొంచెం రౌండ్గా ఇలా కొంచెం రౌండ్గా తీసేసుకోవాలి. ఆ లైన్ నుంచి 1/2 ఇంచ్ అవతలకి తీసుకున్నా చూడండి, అలా తీయాలి. షేప్ బాగా వచ్చేస్తుంది అనమాట ఇలా. ఓకేనా? చాలా ట్రెండీ డిజైన్ అనమాట ఇది. చాలామంది ఇప్పుడైతే ఇది బాగా యూజ్ చేస్తున్నారు ఈ డిజైన్. ఇంకా విడ్త్ అనేది మన ఇష్టం అండి. ఇంకా కొంచెం యువతలకైనా ఇలా డ్రా చేసేసుకోవచ్చు అనమాట, ఒక 1/2 ఇంచు. అది మన ఇష్టం అనమాట. ఇంకొంచెం బ్రాడ్గా కావాలనుకుంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా స్కాలప్ లాగా వచ్చేస్తుంది అనమాట. నేను ఇక్కడ డ్రా చేయలేదు, మీకు పేపర్ మీద డ్రా చేసేది స్టిచ్చింగ్ చేసేది అయితే చూపిస్తాను. బ్యాక్ నెక్ ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది కదా. ఇక్కడ మనకు డాట్స్ కావాలి కదా, అక్కడ నుంచి ఫిట్టింగ్ లైన్ నుంచి ఎంతవరకు అయితే ఆ మార్కింగ్ వేసి, చిన్న సైజే కాబట్టి నేను 4 ఇంచెస్ లెంత్ తీసుకున్నా. బ్యాక్ పార్ట్ డాట్స్ అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచ్, అక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టేసుకుంటే మనకు బ్యాక్ డాట్స్ కూడా అయిపోతుంది. మీకు ఇది ఇలాంటి సైజు చిన్న సైజు బ్లౌజ్ కట్ మామూలుగా కటింగ్ చేయాలనుకోండి, ఈ కొలతలతో అయితే మీరు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి, ఎక్కడ మీకు మిస్టేక్ ఉండదు. ఇలాంటి చిన్న సైజు బ్లౌజ్ అయితే ఇలానే సెట్ చేసుకోండి. ఇలా వేలర్తో అయితే డ్రా చేసుకుంటే కింద కూడా మనకు డ్రా అవుతుంది అనమాట, ఈజీగా కుట్టగలుగుతాం. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా అయితే కట్ చేయండి. క్రాస్ కూడా ముందే కట్ చేసేసుకోండి, నేనైతే కట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ డ్రా చేయడానికి ఇలా నేను కట్ చేయలేదు, మీరు కట్ చేసుకోవచ్చు. ఎక్కడికైతే మనం మార్కింగ్ వేసామో రౌండ్ హ్యాండ్ రౌండ్కి అలానే కట్ చేసుకోండి కిందికి.
ఒక 2 లైన్స్ పెట్టాను కదా, అక్కడ కట్ చేసేయాలన్నమాట. అక్కడి వరకు తీసేసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఈ డాట్ నుంచి మనకు పైన 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు అయితే తీసేసుకోవచ్చు. ఇలా క్రాస్ తీసుకోవడం వలన పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. ఎక్కడ తేడా లేకుండా చంకాల దగ్గర రింకిల్స్ కూడా రావన్నమాట. ఇది క్రాస్ తీయడం వలన నడుము కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఫిట్టింగ్. ఈ చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చేసుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ మార్కింగ్ కూడా నెక్ దగ్గర, ఫిట్టింగ్ దగ్గర అన్ని కట్స్ పెట్టేసుకోవాలి కంపల్సరీ. మనం డ్రా చేసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇలా స్కాలప్ డిజైన్ అయితే గీసాను. ఇది మీకు క్యాన్వాస్ పేపర్ మీద ఎలా డ్రా చేసేది, కట్ చేసేది, స్టిచ్ చేసేది అయితే చూపిస్తా. ఇప్పుడు ఇది ఇది ఉంది కదా, నేను కట్ చేయలేదు, ముందే కట్ చేసేసుకోవాలి. డ్రా చేసేటప్పుడే కట్ చేయాలన్నమాట. అది మర్చిపోయాను, ఇప్పుడు కట్ చేస్తున్నా. మీరు ముందు కట్ చేసేసుకోవాలి. ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా వచ్చేస్తుంది చూడండి స్కాలప్. ఇలా